నమస్తే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? 1 వీక్ నుంచి అనుకుంటున్నానండి గుడ్డు పులుసు పెట్టాలని. ఫైనల్గా ఈరోజు పెట్టేశాను. దానికోసం గుడ్లు ముందుగా ఉడికించాను. ఆ తర్వాతకి 3 ఆనియన్స్ సన్నగా కట్ చేశాను. సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ముందుగా ఆయిల్లో వేయించి పక్కగా పెట్టాను. ఎగ్స్ ఉడికిపోయిన తర్వాతకి కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి వేయించడానికి ముందుగానే. అదే ఆయిల్లో ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ మెత్తపట్టడం కోసం ముందుగానే సాల్ట్ కొంచెం వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. కొంచెం అల్లం పేస్టు, కొంచెం కారం ఒకసారి కలిపేసిన తర్వాతకి కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోవాలండి. ఆ తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి. ఉల్లిగడ్డ మొత్తం మెత్తబడిపోవాలి. ఆ తర్వాతకి మనం చింతపండు పులుసు పోసుకోవచ్చు. ఉడికించిన గుడ్లు కూడా ఆ పులుసులో వేసేసుకొని పులుసు కొంచెం చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు. పులుసు దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేయొచ్చు. కోడిగుడ్డు పులుసు రెడీ. గుడ్డు పులుసు వేడి అన్నం టేస్టీగా ఉంటుంది. కొన్నిసార్లు పులుసు చిక్కగా రాదండి. ఆ టైంలో కొంచెం బియ్యపిండి కూడా చల్లుకోవచ్చు.